పేతురుగా రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట శరీరమందు జీవించు మిగిలిన శాసన జీవితము ఇక మీదట మనుష్యుల యొక్క ఆశలను అనుసరించి, మనుష్యులకు ఆశలు ఉన్నాయి, ఈ శరీరానికి ఆశలు ఉన్నాయి. ఆశలు ఏడ్చి చచ్చినాయి ఈ శరీరానికే. ఏమని? ఆడు చిరిగిపోని ప్యాంట్ వేసుకున్నాడో, దాన్ని చిరిగిపోని ప్యాంట్ అనకండి, తాన్ జీన్స్ అనండి. మామూలుగా బెజ్జాలు పెడతాం కాదు, దాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో బెజ్జాలు పెట్టాం. లోక మర్యాద శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచు కొనక, మనుష్య ఆశలను అనుసరించి నడుచు కొనక, మనుష్య ఆశలను అనుసరించి నడుచు కొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు. దేవునికి ఒక ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని నెరవేర్చదన్న తన కుమారుడు వచ్చాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి మనమందరం ఇక్కడికి వచ్చాం. దేవుని ఇష్టం ఏంటంటే భూమి మీద నువ్వు సుఖంగా బ్రతుకుతూ దేవుణ్ణి కూడా సంతోషపెట్టుడు, నువ్వు సంతోషంగా బ్రతకటమే కాదు, దేవుణ్ణి కూడా సంతోషపెట్టి బ్రతకటం అనేది ఒకటి ఉంది రూల్ భూమి మీద.